హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వరాక్స్ కిచెన్. ఈరోజు మనం కొత్త రెసిపీతో మీ ముందున్నామండి. ఈరోజు మనము చేసుకోబోతున్నాము వెజిటేబుల్ బిర్యానీ. సో సింపుల్గా వెజిటేబుల్ బిర్యానీ మన స్టైల్లో ఎలా చేయాలో చెప్తాను. వెజిటేబుల్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: క్యాలీఫ్లవర్, టొమాటోస్, గ్రీన్ పీస్, క్యారెట్, ఆనియన్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, 1 లెమన్, గరం మసాలా అండ్ 1 కప్ కర్డ్. గ్యాస్ ఫ్లేమ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి మనం ఆయిల్ వేసేసుకుందాం. సో ఇలా ఆయిల్ వేసేసుకోండి. ఆవాలు జీలకర్ర వేసుకుందామండి. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. అని మిక్స్ చేసుకుందాం. ఇవి బాగా హీట్ ఎక్కాలి. కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ప్రతి సండే ఇలా నాన్ వెజ్ కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా మనం వెజిటేబుల్ బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ అదే టేస్ట్తో వెజిటేబుల్ బిర్యానీ ఈరోజు పిల్లలు అడిగారు. సో నేను వెజిటేబుల్ బిర్యానీ ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తున్నాను. సో మీరు కనుక సేమ్ నేను చేసినట్టే ఇవే స్టెప్స్ ఫాలో అయ్యి చేస్తే ఖచ్చితంగా బిర్యానీ అన్నది పర్ఫెక్ట్గా మీకు వస్తుంది. ఫస్ట్ మనము దీంట్లోకి గరం మసాలా కొద్దిగా యాడ్ చేసుకుందామండి. గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలైచి అండ్ సాజీరా వేసేసుకున్నాక మనం ఇప్పుడు దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. సో జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. మళ్ళీ పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇందులోకి మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. బీన్స్, బఠానీలు, క్యారెట్స్, క్యాలీఫ్లవర్. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా మీరు వాడుకోవచ్చు. కొంతమంది పిల్లలు కొన్ని వెజిటేబుల్స్ తింటారు, కొన్ని తినరు. సో మా పిల్లలు ఏవైతే తింటారో వాటిని నేను వేసుకున్నాను. సో క్యాలీఫ్లవర్ వేసేసుకున్నాను. దెన్ మిక్స్ చేసుకోండి. పర్ఫెక్ట్గా వీటన్నిటిని మిక్స్ చేసేసుకోండి. ఇందులోకి టమాటోస్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోండి. ఇది అడుగు అంటకుండా చూసుకోండి. సో ఇలా వేసుకున్నాక మనం కొంచెం గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని దీంట్లోకి మనం కర్డ్ వేసుకుందాం. సో పెరుగు వేసేసుకుంటున్నాం. 1 కప్ కర్డ్ వేసేసుకుందాం. సో ఈ విధంగా నేను పెరుగుని పూర్తిగా యాడ్ చేసేసుకున్నాను. పెరుగు యాడ్ చేసుకుంటే బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఆ పులుపు ఫ్లేవర్ అన్నది బిర్యానీకి పక్కాగా యాడ్ అవుతుంది. ఈ విధంగా వీటన్నిటిని కలిపేసుకోవాలి పర్ఫెక్ట్గా. ఇలా పర్ఫెక్ట్గా వీటన్నిటిని కలిపేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను, ఇవి మగ్గడం కోసం. ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసేసుకుంటాను. నెక్స్ట్ ఇందులోకి కొంచెం కారం యాడ్ చేసుకుందాం. సో స్పైసెస్ని చూసి మీరు కారం వేసుకోండి. సో ఈ విధంగా కారం యాడ్ చేసేసుకోండి. సో వీటన్నిటిని బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోండి. లో ఫ్లేమ్, హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. సో నెక్స్ట్ ఒక 10 మినిట్స్ వరకు మనం దీన్ని లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకొని సో ఈ విధంగా ప్యాన్ పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్ వేసుకుందాం. సో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సో ఇప్పుడు మనము ఇందులోకి బగారా ఆకు, నెక్స్ట్ గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగా, బండపూలు వాటిని వేసుకుందాము.
ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకుందామండి. అండ్ ఇప్పుడు మనము రైస్కి కావాల్సినంత వాటర్ చూసి యాడ్ చేసేసుకోండి. సో నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను రైస్. సో వాటర్ చూసి యాడ్ చేసేసుకోండి. వాటర్ వేసుకున్నాక ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అండ్ దీన్ని మనం పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకుందాం. ఇది సేమ్ మనము హాఫ్ బాయిల్ చేసుకున్నట్టేనండి. హాఫ్ బాయిల్డ్ అయ్యేంత వరకు ఈ వాటర్ని బాగా మగ్గనిచ్చి మనము ఇందులోకి రైస్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇలా మరుగుతున్నప్పుడు రైస్ యాడ్ చేసేసుకుందాం. దెన్ అప్పటి వరకు మనము మరిగేంత వరకు లిడ్ క్లోజ్ చేసేసి పెట్టుకుందాం. వాటర్ బాగా మరిగిపోయాయి కదండి. మనం ఇందులోకి రైస్ని యాడ్ చేసుకుంటున్నాం. నేను బాస్మతి రైస్ వేయట్లేదు, నార్మల్ రైసే వేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా రైస్ని యాడ్ చేసుకున్నాం. తెలుసు కదండి, రైస్ హాఫ్ బాయిల్డ్ మాత్రం అవ్వాలి. ఓకేనా? సో ఈ విధంగా రైస్ అంతా వేసేసుకున్నాం. హాఫ్ బాయిల్డ్ రైస్ అయ్యాక చూస్తూ ఉండండి మధ్య మధ్యలో. ఎందుకంటే ఇప్పుడు రైస్ ఆల్రెడీ వాటర్ మరిగిపోయాయి కాబట్టి రైస్ అన్నవి తొందరగా మనకు హాఫ్ బాయిల్డ్ అయిపోతుంది. సో పర్ఫెక్ట్గా రైస్ వేసేసుకున్నాను. ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను. ఈ రైస్ హాఫ్ బాయిల్డ్ అయ్యాక ఏదైతే వెజిటేబుల్ మనం ముందే మగ్గించేసుకున్నామో ఆ దాంట్లో యాడ్ చేసుకుందాం. 15 మినిట్స్ 10 మినిట్స్ వరకు ఈ రైస్ని కుక్ అవ్వడానికి పెట్టేసుకుందాం. సో ఫైనల్గా మన రైస్ హాఫ్ బాయిల్డ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ రైస్ని తీసేసి పక్కన పెట్టేసుకుందాం. సో ఈ రైస్ని మనం పక్కన పెట్టేసుకుందాం. మనం ఏదైతే కర్రీకి పెట్టేసుకున్నామో హాఫ్ బాయిల్డ్ రైస్ని దీంట్లో యాడ్ చేసేసుకుందామండి. సో ఈ విధంగా కొద్దిగా కొద్దిగా తీసేసుకొని మీరు దీంట్లోకి ఇలా యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా రైస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకోండి. సాల్ట్ సరిపడేంత వేసుకున్నాం. రైస్లోకి కూడా వేసుకున్నాం. మనం వెజిటేబుల్స్లో కూడా యాడ్ చేసుకున్నాం. సో ఇలా వెజిటేబుల్స్ని ఒక్క 10 మినిట్స్ పాటే కుక్ చేసుకోవాలి మీరు. తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఎప్పుడైతే మనకు హాఫ్ బాయిల్డ్ రైస్ అవుతుందో అప్పుడు ఆ వెజిటేబుల్ ప్యాన్ని తిరిగి మీరు గ్యాస్ మీద పెట్టేసుకొని ఈ రైస్ అన్నది యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం అలాగే వెజిటేబుల్స్ ఉంచేసామనుకోండి, వెజిటేబుల్స్ పూర్తిగా ఉడికిపోతాయి. అప్పుడు ఈ హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత మనం వేసామనుకోండి, వెజిటేబుల్ అన్నది స్మజ్ అయిపోతుంది పూర్తిగా. మనకు ఆ ముక్కలు అన్నవి కూడా సరిగా కనిపించవు. సో ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా. ఓకేనా? సరిగ్గా పూర్తిగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇలా స్ప్రెడ్ చేసేసుకొని కొద్దిగా ఇదే వాటర్ని మనం ఏదైతే పెట్టేసుకున్నామో ఈ వాటర్ని కొంచెం ఇలా పోసేసుకోండి. ఇలా వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక్క 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. సో లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం రైస్ వేసేసుకున్నాం కదండి, పైనుంచి మీకు కావాల్సింది ఇలా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాక లెమన్ యాడ్ చేసుకోండి. లెమన్ కూడా ఈ విధంగా లెమన్ యాడ్ చేసుకోండి. నేను 1 లెమన్ వేసేసుకున్నాను. ఆల్రెడీ పెరుగు వేసాం కాబట్టి ఇలా లెమన్ యాడ్ చేసేసుకోండి. లెమన్ స్క్వీజ్ చేసి యాడ్ చేసుకోండి. ఫ్రెష్ లెమన్ యూస్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా మీరు లెమన్ యాడ్ చేసుకున్నాక బ్రౌన్ ఆనియన్స్ వేసుకునే వాళ్ళు బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు వేయను, లాస్ట్లో వేస్తాను. సో లెట్స్ క్లోజ్ ద లిడ్. సో పర్ఫెక్ట్గా మన రైస్ అన్నది కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి బిర్యానీ ఎసెన్స్ అండి, ఈ విధంగా ఉంటుంది. బిర్యానీ ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను నేను. కొద్దిగా ఫ్యూ డ్రాప్స్ ఇలా బిర్యానీ ఎసెన్స్ యాడ్ చేసేసుకొని మనము దీంట్లోకి ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. సో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను నేను పైనుంచి. సో పైనుంచి ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటాను.
ఇలా ఇలా వేసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి ఆనియన్స్ని ఇలా. సో ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకున్నాక మనం ఇందులోకి వేడి వేడి నెయ్యిని కాగబెట్టేసుకొని ఇలా పోసేసుకుందాం పైనుంచి. ఈ విధంగా ఫ్లేవర్ అన్నది మీకు చాలా బాగుంటుంది. సో ఫైనల్లీ బిర్యానీ అన్నది రెడీ అయిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం సర్వింగ్ చేసుకుందామండి. సో ఈ విధంగా సర్వింగ్ చేసేసుకుందాం. సో వెజిటేబుల్స్ కూడా మనకు పూర్తిగా వచ్చేస్తాయి. సో పర్ఫెక్ట్గా మన బిర్యానీ అన్నది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని గార్నిష్ చేసేసుకుందాం. సో ఫైనల్లీ మనము బిర్యానీ, వెజ్ బిర్యానీ గార్నిష్ చేసుకుందామండి. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంది. సో దయచేసి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.